నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర. ఎస్, నేను తేజస్వి. ఎస్, మనం ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కోసం మాట్లాడుకోబోతున్నామండి. అండ్ మీరు అందరూ ఇప్పటి వరకు వినే ఉంటారు ఇప్పటికే ఆల్రెడీ అందరూ. ఏఐ అనేది చాలా చాలా పాపులర్ అవుతుంది ఈ మధ్య కాలంలో. అండ్ ఈ ఏఐ అనేది ఇప్పటికే టీచర్స్ అంటే టీచింగ్ ఫీల్డ్లో కూడా ఎంటర్ అయింది. దాని తర్వాత రీసెంట్గా మొబైల్స్ వీటికి కూడా ఎంటర్ అయింది. ఇప్పుడు వైద్య రంగంలో దీని ప్రాధాన్యత ఎంతవరకు రాబోతుంది, ఆల్రెడీ వచ్చేసిందా, రాబోతుందా, అంటే ఫ్యూచర్లో ఇంకెంత డెవలప్ అవ్వబోతుంది అనేది అంటే ఆల్రెడీ మీరు అందరూ చూస్తున్నారు. ఏ అనేది కొంతవరకు మంచి చేస్తుంటే కొంతవరకు మనకి అంటే చెడు కూడా చేస్తుంది. సో దీని యూజ్ ఎంతవరకు వైద్య రంగంలో ఉంటుంది, అంటే ఇది ఎలాంటి చరిత్ర సృష్టించబోతుంది అనేది మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అండ్ దీనికోసం మనకు ఇంకొంచెం క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్న డాక్టర్ సుందరరామ్ గారు, సీనియర్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అనమాట. నమస్తే డాక్టర్ గారు. ఎస్, అండ్ ఈ రోజు మనం తీసుకున్న టాపిక్ కూడా అదండి. టాపిక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు వైద్య రంగం అనమాట. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టే ఈ టాపిక్ కోసం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మళ్ళీ చెప్తున్నాను, బికాజ్ చాలామంది దీన్ని నెగిటివ్గా చూస్తున్నారు తప్ప దీనివల్ల ఎంత యూజ్ ఉందని చూడట్లేదు. సో ఈ యూజ్ ఏంటి, అసలు దీని పాత్ర వైద్య రంగంలో ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది మనకి డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే డాక్టర్ గారు, వన్స్ అగైన్. సో డాక్టర్ గారు చెప్పండి, అసలు ఈ కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి, వాటిలో రకాలు ఏమిటి? కృత్రిమ మేధస్సు అంటే ఇది కంప్యూటర్ సిస్టమ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైన పనులు, అంటే చాలా డిఫికల్ట్ టాస్క్స్ కూడా చేయగలుగుతుంది. ఇందులో మెయిన్గా ఏంటంటే ఏదైతే మనిషి చేయగలుగుతాడో వాటిని చేయటాన్నే మనం కృత్రిమ మేధస్సు అంటాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ మూడు చాలా బేసిక్ పాయింట్స్. అది కంప్యూటర్ సిస్టమ్స్తో కనెక్ట్ అయి ఉండాలి. రెండోది ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్, కాంప్లికేటెడ్ టాస్క్స్, ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని అది హ్యాండిల్ చేయగలగాలి. మూడోది ఏంటంటే ఏవైతే మనిషే చేయగలుగుతాడో, మనిషి తప్ప ఇంకోళ్ళు చేయలేనివి ఉండకూడదు అనమాట. ఓన్లీ మనిషి చేయగలిగినవే వాటినే మనం కృత్రిమ మేధస్సు అంటాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందులో మెయిన్గా 4 రకాలు ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముఖ్యంగా ఏంటంటే మనకి లిమిటెడ్ మెమరీ మెషిన్స్ అని ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే రియాక్టివ్ మెషిన్స్ అని ఒకటి ఉంది. మూడోది ఏంటంటే మనకి థియరీ ఆఫ్ మైండ్ అనేది మూడోది. నాలుగోది ఏంటంటే మనకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం అనమాట. ఈ 4 చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే కృత్రిమ మేధస్సుకి. ఇదేంటంటే చాలా లార్జ్ డాటాను కూడా అనలైజ్ చేయగలుగుతుంది ఈ కృత్రిమ మేధస్సు అనేది. ఈ లార్జ్ డాటాను ఎప్పుడైతే అనలైజ్ చేయగలుగుతుందో మనకి చాలా ఉన్న ఇన్ఫర్మేషన్ని దాని ఇంటర్ప్రిటేషన్ చేయడానికి ఆ డాటాని ఏదైతే మనం కలెక్ట్ చేశామో, అది ప్రైమరీ డాటా కావచ్చు, సెకండరీ డాటా కావచ్చు, ఆ డాటాని మనం ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసి ఒక కంక్లూజన్కి మనం రాగలుగుతాము, అంటే ఒక నిర్ధారణకి రాగలుగుతాము. ఇప్పుడు రీసెంట్గా మనం చూసాము కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అది ఎంతమందిలో ఏ వయసు వాళ్ళకి ఎలా ఉపయోగపడింది, ఏ వయసు వాళ్ళకి అది ఇబ్బంది చేసింది, ఈ డాటా అంతా మనం ఒక మనిషి చేయాలంటే చాలా కష్టం. అదే కనుక మనం కృత్రిమ మేధస్సును కనుక ఉపయోగించినట్టయితే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం కనుక అక్కడ అప్లై చేసినట్టయితే ఆ డాటాని మనం అంత లార్జ్ డాటాని, వరల్డ్ వైడ్ ఉన్న డాటాని మనం అనలైజ్ చేయడానికి అది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి యాక్చువల్గా పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం జాన్ మెగ్రతీని మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలా హైట్స్కి తీసుకెళ్లిన మనిషి జాన్ మెగ్రతీ. అదేవిధంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ని బాగా పెంపొందించిన వాడు చాలా ఇంపార్టెంట్ ఒక బుక్ రాసి, అంటే కంప్యూటర్ మెషినరీ అండ్ ఇంటెలిజెన్స్ అనే ఒక బుక్ ద్వారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రపంచానికి బాగా తీసుకెళ్ళాడనమాట. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రకరకాల రంగాల్లో ఎంతో ఉపయోగపడుతుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనం అనలైజ్ చేయడానికి కానీ, ఇంటర్ప్రిటేషన్ చేయడానికి కానీ, ఒక కంక్లూజన్కి రావడానికి కానీ ఇది చాలా దోహదపడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముఖ్యంగా మనకేంటంటే ఈ టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇదివరకు ఎలా ఉండేదంటే ఒక పర్టికులర్ డాటాని మనం కనుక తీసుకున్న డాటాని ఇంటర్ప్రిటేషన్ చేయాలంటే, దాన్ని ప్రాపర్గా మనం అనలైజ్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కొన్ని మినిట్స్లో, కొన్ని సెకండ్స్లో మన డాటా అంతా మన దగ్గరికి వస్తే దాన్ని క్లియర్గా మనం ఇంటర్ప్రిటేషన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా వైద్య రంగాల్లో రీసెర్చ్లకి, తర్వాత అనేక ప్రయోగాలకి, అనేక రంగాల్లో మనం అభివృద్ధి కావడానికి ఇది ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఎస్ సార్,
వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ యూజ్ఫుల్ టాపిక్ ఇది. అండ్ ఏఐ కోసం మాట్లాడుకోబోతున్నాం. అండ్ చూస్తున్నారు కదా డాక్టర్ గారు ఇప్పటివరకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇంకా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దీని వెనకాల. సో దీనికోసం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మీరు మాట్లాడొచ్చు అనమాట. అండ్ అలాగే డాక్టర్, ఈ కృత్రిమ మేధస్సుకు మరియు వైద్య రంగానికి అసలు సంబంధం ఏంటి? ఈ కృత్రిమ మేధస్సు ఏంటంటే నేను చెప్పినట్టుగా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే రీజనింగ్ అంటే ఏంటంటే ఒక పని ఎందుకు జరుగుతోంది, ఆ పని జరగపోవటానికి కారణాలు ఏంటి, జరగటానికి కారణాలు ఏంటి, అవి ఎందుకు వచ్చింది అనేది వై అనే క్వశ్చన్కి మనకి ఆన్సర్స్ రీజనింగ్లో తెలుస్తూ ఉంటుంది. ఈ రీజనింగ్ అనేది మనకి చాలా 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 ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు వస్తూ ఉంటుంది, అదే కృత్రిమ మేధస్సు ద్వారా. అదేవిధంగా మనం ఒక రీజనింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఏంటి, డెసిషన్ తీసుకోవాలి. మనం దాన్ని డెసిషన్ మేకింగ్ అంటాం. సో సెకండ్ స్టేజ్ అనమాట. సో ఫస్ట్ ఉన్న రీజనింగ్ అంటే ఎందుకు, వై అనే ఆన్సర్కి క్వశ్చన్కి మనకు ఆన్సర్ కావాలి. రెండోది ఏంటంటే డెసిషన్ మేకింగ్, డెసిషన్ ఎలా తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఒక 90 ఏళ్ల పేషెంట్కి అతనికి ఏదో హిప్ డిస్లొకేషను లేకపోతే పడిపోవటం వల్ల ఏదో కాలు ఫ్రాక్చర్ కావటం జరుగుతుంది. సో అలాంటి కేసులో ఆపరేషన్ చేయాలా వద్దా, ఆ 90 ఇయర్స్ పర్సన్కి ఆపరేషన్ చేస్తే అది ఎంత ఉపయోగపడుతుంది, ఎంత హాని చేయొచ్చు. ఇప్పుడు 30 ఏళ్ల వాడికి ఆపరేషన్ చేయడానికి ఒక 90 ఇయర్స్ వాడికి చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది చేయటం వల్ల వాడికి నష్టం జరుగుతుందా, ఉన్న లైఫ్ కూడా ఇంకా తగ్గిపోయే అవకాశం ఉందా, వాడికి ఏమైనా హాని జరుగుతుందా, ఇలాంటివన్నీ డెసిషన్ మేకింగ్లో కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే డాటా ఇంటర్ప్రిటేషన్ ద్వారా ఇప్పుడు 90 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళకి అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో అనేక ప్రాబ్లమ్స్తో చేసిన వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటున్నారా లేదా, ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ ద్వారా మనకి డెసిషన్ మేకింగ్కి చాలా ఉపయోగపడుతుంది. మూడో పాయింట్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే ఒక సమస్యని పరిష్కరించడం. ఇప్పుడు ఒక సమస్యని పరిష్కరించేటప్పుడు అనేక విధానాలు ఉంటాయి, అనేక మెథడ్స్ ఉంటాయి, అనేక మెథడాలజీస్ ఉంటాయి. సో ఆ సమస్యని మనం ఎలా అటాక్ చేయాలి, హౌ టు కంబ్యాట్ దట్ ప్రాబ్లమ్. సో వీటికి కూడా మనకి చాలా ఇది ఉపయోగపడుతుంది. మెయిన్గా ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ ఎ సైన్స్ ఆఫ్ మేకింగ్ మెషిన్స్ విచ్ థింక్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, మనం ఒక మెషిన్స్ని తయారు చేయటం అనమాట. ఎలాంటి మెషిన్స్ తయారు చేస్తున్నాము, అది మనిషిలాగా ఆలోచిస్తుంది. అందుకని దాని డెఫినేషన్ ఈ విధంగా చెప్పారు. ఇట్ ఈస్ ఎ సైన్స్ ఆఫ్ మేకింగ్ మెషిన్స్ విచ్ థింక్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. ఆ మెషిన్స్ మనుషులాగా ఆలోచించాలి. సో ఈ విధంగా చేస్తే మనకి ఏమవుతుందంటే చాలా చాలా విషయాల్లో మనకి క్లియర్గా ఐడియా వస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క కృత్రిమ మేధస్సు కూడా ఒక మనిషిలాగే జడ్జి చేస్తుంది. ఒక మనిషి ఎలా ఒక విషయాన్ని జడ్జి చేస్తాడో అదే విధంగా కృత్రిమ మేధస్సు కూడా అదే విధంగా జడ్జి చేస్తుంది. తర్వాత అదే కాకుండా కృత్రిమ మేధస్సు ఇట్ రికగ్నైజెస్ ది ప్యాటర్న్స్ని కూడా అది రికగ్నైజ్ చేయగలుగుతుంది. సో ఈ 5 పార్ట్స్ అంటే ఒకటి ఏంటంటే రీజనింగు, డెసిషన్ మేకింగు, ప్రాబ్లమ్ సాల్వింగు, జడ్జిమెంట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, తర్వాత 5వది ఏంటంటే రికగ్నైజింగ్ ప్యాటర్న్స్. ఈ 5 యొక్క కాంపోనెంట్స్ ఎప్పుడైతే మిశ్రమం ఫామ్ అవుతుందో ఏ రకమైన సమస్యను కూడా మనం పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం చాలా ఒక ప్రాబ్లమ్ని ఎక్యురేట్గా మనం డయాగ్నైజ్ చేయగలుగుతాము. అంటే మెడికల్ రంగంతో మనం అనుసంధానం చేస్తే ఏ సమస్య అయినా మనం కరెక్ట్గా కంక్లూడ్ చేయగలుగుతాం అన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క క్యాన్సర్, అదేవిధంగా బోన్ ఫ్రాక్చర్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, వీటన్నిటి కూడా మనకు సరైన పరిష్కారం లభిస్తుంది అన్నమాట. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ రంగంలో ఫాస్ట్గా డయాగ్నైజ్ చేయటమే కాకుండా ఎక్యురేట్గా డయాగ్నైజ్ చేస్తుంది. ఫాస్ట్ అండ్ ఎక్యురసీ. ఇప్పుడు ఫాస్ట్గా చేసినంత మాత్రాన కరెక్ట్గా డయాగ్నైజ్ చేయకపోయినా కూడా మనకు ఉపయోగం లేదు. ఎక్యురసీ విత్ స్పీడ్, ఈ రెండు ఒక చాలా లీతల్ కాంబినేషన్, అది చాలా గ్రేట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ద్వారా మనం అనేక హెల్త్ ప్రాబ్లమ్స్, అనేక ఆరోగ్య సమస్యల్ని కూడా మనం ఒక డాక్టరు కరెక్ట్గా డయాగ్నైజ్ చేయగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే ఇందులో మెయిన్గా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు పెట్ స్కాన్ అని తీస్తారు, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అని చేస్తారు. అదేంటంటే క్యాన్సర్ పేషెంట్స్లో మనం క్యాన్సర్ డయాగ్నైజ్ చేయడానికి శరీరంలో అనేక భాగాల్లో క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అయిందని తెలుసుకోవడానికి మేము పెట్ స్కాన్ చేస్తాము. ఆ పెట్ స్కాన్ చేసినప్పుడు ఆ స్కాన్ తీసే టెక్నీషియన్స్కి చాలా చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక రేడియేషన్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళు అనేక మందికి ఆ పెట్ స్కాన్ తీయటం వలన వాళ్ళ శరీరంలో అనేక మార్పులు జరిగి చాలా హాని జరుగుతుంది అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ యొక్క కృత్రిమ మేధస్సు ద్వారా మనం ఆ టెక్నీషియన్స్ని ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మనం కాపాడచ్చు. అక్కడ కృత్రిమ మేధస్సును మనం వాడి అక్కడ టెక్నీషియన్స్ ప్లేస్లో రోబోట్స్ని పెట్టి మనం ఈ యొక్క
ప్రాబ్లం రాకుండా మనం కాపాడవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలకి సిటీ స్కాన్ చేసేటప్పుడు కంప్యూటరైజ్ టోమోగ్రఫీ, చిన్నపిల్లలు తొందరగా వాళ్ళు ఒప్పుకోరు ఈ స్కాన్లకి, వాటి గొడవ చేస్తారు, వాళ్ళు ఒక చోట పడుకోరు, కూర్చోరు. సో ఇలాంటి వాటిల్లో కూడా మనకి ఏఐ ఉపయోగపడుతుంది. వాళ్ళని పట్టుకోవటానికి కానీ, వాళ్ళకి కదలకుండా ఉండటానికి కానీ అది కూడా మనకి ఏఐ ఉపయోగపడుతుంది. అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా దట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్. సో ఇవన్నిట్లో చాలా భారీ మార్పులు జరుగుతున్నాయి. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఈ ఏఐ వచ్చిన తర్వాత మంచి లైక్ ఎంత గుడ్ జరిగిందో అంతకంటే బ్యాడ్ మనం చూసాం కూడా బయట. సో ఈ కృత్రిమ మేధస్సును ఆధునిక మానవుడు ఎలా ఉపయోగించుకోవచ్చు? ఇప్పుడు గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయమ్మా. ఇప్పుడు బొమ్మ బురుసులాగా ఉంటుంది, మంచి ఉన్న చోటే చెడు ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మనం ఒక క్యాండిల్ వెలిగించినప్పుడు అది వెలుతురిస్తూ ఉంటుంది, దాని పక్కనే దాని నీడ కూడా పడుతూ ఉంటుంది, ఒక షాడో కూడా పడుతూ ఉంటుంది. మనం ఏంటంటే షాడోని ఓవర్లుక్ చేస్తాము, లైట్ని చూస్తూ ఉంటాము. అదేవిధంగా మంచి చెడు అనేది రెండు ఉంది. ఇప్పుడు వైద్య రంగంలో కానీ, సైన్స్లో కానీ, టెక్నాలజీలో కానీ అవి చాలా గొప్పవి. మనకి ఇప్పుడు చూడండి, మొబైల్స్ ద్వారా మనం మనుషులు ఎంత కనెక్ట్ అయిపోతున్నాం మనం, కానీ దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. మనం ఫోన్స్ ద్వారా అనేక మనం పోర్నోగ్రఫీ అనండి, లేకపోతే మనం ఎవరినైనా హెరాస్ చేయటం కానీ, లేదా మార్ఫింగ్ కానీ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టచ్చు. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ సైన్స్, ఇట్ ఈస్ ద ఈవిల్ నేచర్ ఆఫ్ మ్యాన్ హూ ఈజ్ మిస్యూజింగ్ ద గ్రేట్ పొటెన్షియాలిటీస్ ఆఫ్ సైన్స్. అది మనిషి యొక్క మనసు యొక్క చెడ్డతనమే కానీ సైన్స్ యొక్క తప్పు కాదు అది. ఇప్పుడు చూడండి, ఒక బ్లేడ్తో మనం ఒక ఆపరేషన్ చేయొచ్చు, ఒక మనిషి ప్రాణం కూడా తీయచ్చు. అట్లాగే అటామిక్ ఎనర్జీ వల్ల మనం ఎంతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు. వాటర్ లేకుండా కూడా మనం కరెంట్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది అటామిక్ ఎనర్జీ ద్వారా. అదే యాటమ్ బాంబుతో మనం కొన్ని లక్షల మందిని చంపేయచ్చు, ఒక యాటమ్ బాంబు మనం వేసిన తర్వాత. ఏ విధంగా అయితే వాళ్ళు హిరోషిమా నాగసాకిలో అమెరికన్స్ వేశారో, సో అట్లాగే మంచి చెడు రెండు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా నా ఒపీనియన్లో హ్యూమన్ ఇంటరాక్షన్స్కి ఇక్కడ చోటు లేదు. హ్యూమన్ ఇంటరాక్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన మనుషుల మధ్య అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగం ఇవన్నీ మనకి తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ టోటల్గా ఇది మెషిన్ ఏమో చేస్తున్నట్టుగా ఫీలింగ్ వచ్చి ఆ ఇంటరాక్షన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కొంచెం లోపం ఉంటుంది. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. ఇది ఆటోమేటిక్గా ముందు మొబైల్సే మనకి ఇంటరాక్షన్ తగ్గించేశాయి, ఇప్పుడు అందరూ మొబైల్స్తోనే ఉంటున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇది రావటం వలన ముఖ్యంగా నేను చెప్పాను కదా, డిఫరెంట్ ఆప్టిమైజేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మెషిన్ లెర్నింగ్, అట్లాగే డీప్ లెర్నింగ్ ప్లాన్స్ అండ్ డీప్ లెర్నింగ్, వీటి వల్ల కూడా ఏమవుతుందంటే స్లోగా మనుషుల మధ్య ఒక అనుబంధం, ఒక ఆత్మీయత ఇవి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్. ఓకే, ఎస్, చూస్తున్నారు కదా, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు వైద్య రంగం కోసం మనం మాట్లాడుకుంటున్నామండి. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని ఇంతకు ముందే చెప్పాను నేను. సో దీని మీద అంటే ఈ టాపిక్ మీద మీకు ఎలాంటి క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉన్నా వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్తో మాట్లాడచ్చు అనమాట మీరు. అండ్ అలాగే డాక్టర్, ఈ కృత్రిమ మేధస్ ద్వారా రోగ నిర్ధారణ అంటే ఈ టెస్ట్లన్నీ ఎలా చేయొచ్చు మనం? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ యొక్క కృత్రిమ మేధస్సు వలన కేర్ ఆఫ్ ది పేషెంట్లో చాలా మార్పు వస్తుంది. అంటే ఒక రకమైన పేషెంట్ సెంటర్డ్ సర్వీసెస్ జరుగుతాయి. ఓకే, తర్వాత పేషెంట్ యొక్క సర్వీసెస్లో కూడా చాలా భారీ మనకి విధానాలు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంబులెన్స్ అనేది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్లాగైతే ఒక డాక్టర్ ఉంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఎలా అయితే ఉంటుందో, అదేవిధంగా అంబులెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఆ పేషెంట్ని హాస్పిటల్ దాకా తీసుకురావాలి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారీ మార్పు ఏంటంటే పేషెంట్ అక్కడి నుంచి కదలకుండానే డాక్టర్ హ్యాండిల్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు సపోజ్ అంబులెన్స్లో పేషెంట్ తీసుకొస్తున్నారు అనుకోండి, పేషెంట్ కనుక అక్కడ అంబులెన్స్లో ఉన్న ఒక ఎక్విప్మెంట్ కనుక తన హార్ట్ మీద పెట్టుకుంటే తన హాస్పిటల్కి రాకముందే అక్కడ ఒక ఈసీజీ వాళ్ళది పడుతుంటుంది హాస్పిటల్లో. అంటే ఏంటి, ఒక డాక్టర్ అక్కడ రెడీగా ఉండొచ్చు హాస్పిటల్లో. పేషెంట్ వచ్చి అప్పుడు అతను పడుకోబెట్టి అప్పుడు ఈసీజీ తీసి అప్పుడు డయాగ్నైజ్ చేయడం వల్ల మనం ఎంతో టైం పోగొట్టుకుంటూ ఉంటాము. అదే కనుక ఇదే ఈసీజీ కనుక మనం అంబులెన్స్లో పేషెంట్ వస్తున్నప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది వీడు ఏ ప్రాబ్లంతో వస్తున్నాడు, అక్కడ ఏ కన్సల్టెంట్, ఏ డాక్టరు, ఏ స్పెషలిస్ట్ అక్కడ ఉండాలో కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము, ఈ అంబులెన్స్ వస్తుంటే చాలా చోట్ల మనకి దారి ఉండదు. ముందర వెహికల్స్ ఉంటాయి, వెనకాల వెహికల్స్ ఉంటాయి, అటు కదలము. చివరికి ఏంటంటే అక్కడ సీరియస్ కండిషన్లో పేషెంట్ ఉంటాడు, కానీ ప్రాపర్గా మనం అతని టైంకి హాస్పిటల్ తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉండవు. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతుంది. మనం దారి ఇద్దామన్నా కుదరదు, ఎందుకంటే ముందర వెహికల్స్ ఉంటాయి, వెనకాల ఉంటాయి. ఈ అంబులెన్స్లో కనుక అదే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక వాడితే
ఈ అంబులెన్స్ వస్తున్నట్టుగా ఒక పర్టికులర్ రేడియస్లో అన్ని వెహికల్స్కి తెలిసిపోతుంది. అంటే ఒక 2 కిలోమీటర్స్లో అంబులెన్స్ ఈజ్ కమింగ్ అన్నప్పుడు వెహికల్స్ అన్ని స్లోగా పక్క తప్పుకుంటూ ఉంటాయి అన్నమాట, టు గివ్ వే టు ద అంబులెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని భారీ మార్పులు మనం తీసుకురావచ్చు. అసలు హెల్త్ కేర్ ఆఫ్ ది పేషెంట్లోనే చాలా భారీ మార్పులు తీసుకురావచ్చు. అదేవిధంగా నేను చెప్పాను డయాగ్నోసిస్ ఆఫ్ ది డిసీజెస్, డిసీజ్ డయాగ్నోస్ చేయడంలో ఎక్యురసీ యాజ్ వెల్ యాజ్ స్పీడ్. దానివల్ల ఏంటి, పేషెంట్కి చాలా తక్కువ టైంలో సరి అయిన ట్రీట్మెంట్ లభించే అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే ట్రీట్మెంట్లో కూడా మనం చాలా భారీ మార్పులు చేయొచ్చు. రెండోది ఏంటంటే ఇందులోనే మళ్ళీ కొత్త కొత్త మందులు తయారు చేయడానికి, అంటే ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా ఫాస్ట్గా చేయొచ్చు. కొత్త కొత్త డ్రగ్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట, కొత్త కొత్త కెమికల్స్ మన మార్కెట్లోకి ఎంటర్ అవుతాయి, పేషెంట్కి ఉపయోగపడేవి అనమాట. అదేవిధంగా ప్రెడిక్టింగ్ అవుట్కమ్స్ అంటారు, అంటే ఏంటంటే రాబోయే రోగాల్ని కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ముందే మనం దాన్ని బలాన్ రోగం వస్తుందని చెప్పి ముందే మనం బలాన్ డిసీజ్ వస్తుందని చెప్పి ప్రిడిక్ట్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ కృత్రిమ మేధస్సు కనుక వాడితే చాలా హెల్త్ రికార్డ్స్ ఒక డాటా మనం మెయింటైన్ చేయొచ్చు. అంటే డిజిటల్ డాటా ఎంట్రీ అని ఉంటుంది. దానివల్ల కూడా పేషెంట్ యొక్క ఎంటైర్ ట్రాక్ రికార్డ్, వాడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అనేక హాస్పిటల్ తిరిగినా కూడా అక్కడ ఒక బటన్ సిస్టమ్తో కనుక చూసుకుంటే అతను ఒక ట్రాక్ రికార్డ్ మొత్తం వచ్చేస్తుంది డాక్టర్ దగ్గరికి. ఈ ఫైల్స్ ఇవన్నీ మనం గ్యాదర్ చేయక్కర్లా, ఈ రిపోర్ట్స్ అవన్నీ పెట్టుకోకర్లా, మొత్తం అతని గురించిన డాటా అంతా మన దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏమైనా టెస్ట్ చేయించుకుంటే ఆ రిపోర్ట్స్ డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. రిపోర్ట్స్ మనం ఏంటంటే ఇవి తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్లీ ఫ్రమ్ డయాగ్నోస్టిక్సే ఇన్వెస్టిగేషన్స్ ఒక రిపోర్ట్స్ డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇవి కూడా చాలా చాలా మనకి హెల్ప్ఫుల్గా జరుగుతుంటుంది సొసైటీలో. తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని డెసిషన్స్ తీసుకోవటానికి ఒక డాక్టర్ కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి, చెయ్యాలా చేయకూడదా, చేసినా కూడా ఏ మెథడ్ ఫాలో కావాలి, ఒక ఆపరేషన్ కానీ ఒక ట్రీట్మెంట్ కానీ ఏ విధం ఫాలో కావాలి, ఏ మెథడాలజీ మనం అడాప్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది చాలా చాలా ఒక సపోర్టింగ్ సిస్టమ్ లాగా డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఒక డెసిషన్ తీసుకోవటానికి, ఒక నిర్ణయం తీసుకోవటానికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా చాలా చాలా మార్పులు జరగబోతున్నాయి అన్నమాట. అంటే విప్లవాత్మకమైన మార్పులు. అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అసిస్టెన్స్ టు మెడికల్ ప్రొఫెషనల్స్. మెడికల్ ప్రొఫెషనల్స్ కూడా చాలా లాభసాటిగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక అనలిటికల్ అండ్ రేషనలిస్టిక్ అప్రోచ్ మనం ఫాలో అవడానికి ఛాన్సులు ఉంటాయి అన్నమాట. కాల్ ఉన్నారు డాక్టర్ గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సాయి. సాయి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సాయి గారు. సార్ నమస్తే అండి. చెప్పండి సాయి గారు. సార్ ఇప్పుడు చాట్ జీపీటీ ఇలాంటివన్నీ వస్తున్నాయి సార్. ఏంటి సార్? చాట్ జీపీటీ యా వంటివి వచ్చింది కదా. సో ఇవి అండ్ వీటి వల్ల మన ఫ్యూచర్ జాబ్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు కదా. సో మనం ఎంత ప్రిపేర్గా ఉండాలి ఇప్పుడు ఫ్యూచర్లో మనకి జాబ్స్ ఎఫెక్ట్గా ఉంది. ఫ్యూచర్లో ఇది చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం రాబోతోంది. దీనికి ఏంటంటే ఈ యొక్క స్కిల్డ్ మెడికల్ ప్రొఫెషనల్స్ చాలా అవసరం మనకి. ఇలాంటి సిచ్యువేషన్స్ మనం హ్యాండిల్ చేయాలంటే ఈ రోగ నిర్ధారణకే కాకుండా దాన్ని ఎలా మనం నివారణ చేసుకోవాలి, అది వచ్చిన తర్వాత మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని యొక్క గురించిన అవేర్నెస్, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా అవసరం. ఇప్పుడు సమాజంలో ఏంటంటే ఇప్పుడు మనం చూసాం రీసెంట్గా కరోనా ఎక్కడో ఒక ఏరియాలో వచ్చిన ఒక ఎపిసెంటర్ లాంటి ఏరియా, ఒక ఎపిసెంటర్ లాగా ఉండి ప్రపంచం అంతా అది స్ప్రెడ్ అయ్యి ఎట్లా మనకి ఆల్మోస్ట్ ప్రపంచం అంతా లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్ని మనం చేయాలంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడ మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంటే రాబోయే విపత్తుల్ని మనం హ్యాండిల్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఒక భూకంపం వచ్చే ముందర చాలా పూడిపోయిన బావులు కానీ ఎండిపోయిన బావుల్లో కానీ నీళ్లు ఊరుతూ ఉంటాయి. అంటే అక్కడ ఏంటంటే భూకంపం రాబోతుంది అనేది ఒక సిగ్నల్ అనమాట. అలాగే మన శరీరం కూడా అనేక వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు జాండీస్ వచ్చింది అనుకోండి, వెంటనే మన కళ్ళు పచ్చబడతాయి. అంటే ఏంటి, వార్నింగ్ సిగ్నల్. ఈ లివర్లో వచ్చిన ప్రాబ్లమ్ని కళ్ళు మనకు వ్యక్తపరుస్తాయి అన్నమాట. అలాగే సమాజంలో మీరు చెప్పినట్టుగా ఇలాంటి కాంప్లికేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు ఈ మోడర్న్ డేస్లో లేకపోతే రాబోయే పీరియడ్లో కానీ ఇలాంటివి హ్యాండిల్ చేయాలంటే మనం క్లియర్గా ఇలాంటి వీటి అవేర్నెస్ క్లియర్గా ఉండాలి. థ్యాంక్ యూ సాయి గారు. ఎస్ డాక్టర్ గారు, అది కృత్రిమ మేధస్సును ఆరోగ్య సంరక్షణ కోసం ఎలా ఉపయోగించవచ్చు మనం? ఆరోగ్య సంరక్షణ అంటే ముఖ్యంగా మనకి ప్రివెన్షన్కి చాలా ఉపయోగపడుతుంది.
అంటే ఒక శరీరం, ఒక మానవ శరీరం ఒక కణం నుంచి ఫామ్ అవుతుంది. ఆ కణం నెమ్మదిగా డివిజన్ జరుగుతూ మైటోసిస్ అనే ప్రాసెస్లో సెల్ డివిజన్ జరిగి అది ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక ఫామ్ తీసుకుంటుంది తల్లి గర్భంలో. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడే నేను చెప్పినట్టు రాబోయే సమస్యల్ని, అంటే ఎప్పుడో వచ్చే సమస్యలను కూడా మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. ముఖ్యంగా రెప్లికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇలాంటివి కూడా మనం కనుక్కోవచ్చు. ఆ మనిషిలో వచ్చే అనేక ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, రోగాన్ని అటాక్ చేసే కెపాసిటీ ఎలా ఉంది, డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ ఎట్లా ఉంది, ఒక బాడీలో ఒక పర్టికులర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని అటాక్ చేసే కెపాసిటీ ఆ మనిషికి ఉందా లేదా, ఇవి కూడా మనకు క్లియర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ కృత్రిమ మేధస్సు ఏంటంటే ఆ మనిషిలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్సే కాకుండా ఒక్కొక్క డిసీజ్ని అటాక్ చేసే కెపాసిటీ ఏ లెవెల్స్లో ఉంది, ఏ స్టాండర్డ్లో ఉంది అనేది కూడా మనకు క్లియర్గా అది చెప్పే అవకాశం ఉందన్నమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ యొక్క కృత్రిమ మేధస్సును కనుక మనం కరెక్ట్గా అప్లై చేయగలిగితే ఆ మానవ శరీరంలో ఎలాంటి రుగ్మతలు రాబోతున్నాయి, ఎలాంటి రోగాలు రాబోతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటి మీద క్లియర్గా మనకి ఒక అవగాహన వస్తుందన్నమాట. ఈ యొక్క అవగాహన కనుక అనుసంధానం చేసుకుంటే, ప్రాపర్గా లింకప్ చేసుకుంటే చాలా ఇన్ఫెక్షన్స్ని, చాలా ప్రాబ్లమ్స్ని, చాలా కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, హృదయానికి సంబంధించిన రోగాలు. ఇప్పుడు చూడండి, హార్ట్లో మనకి బ్లాక్స్ వచ్చినప్పుడు మన హార్ట్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దాన్ని హార్ట్ బ్లాక్స్ అంటాము. కొలెస్ట్రాల్ వల్ల కానీ, లేకపోతే ఒక్కోసారి డయాబెటీస్ కూడా, అన్కంట్రోల్ డయాబెటీస్లో కూడా మనకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ పేషెంట్లో కనుక మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడే మనకి బ్లాక్స్ ఎలా ఉన్నాయి, ఏ కండిషన్లో ఉన్నాయి, ఎన్ని రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ మనకి కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారానే మనకు తెలుస్తుంది. కానీ ఈ కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు కనుక మనం కరెక్ట్గా ఉపయోగించినట్టయితే ఆ పేషెంట్లో రాబోయే బ్లాక్స్ని మనం ముందే ఎంతో ముందుగా తెలుసుకోవచ్చు. దానివలన మనం అనేక జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కూడా పేషెంట్కి ఎంతో ఉపయోగం జరుగుతుందన్నమాట. అంటే కాంప్లికేషన్ వచ్చినప్పుడే కాకుండా రాబోతుండగానే మనం గ్రహించి దాని తగ్గ జాగ్రత్తలు మనం తీసుకుంటే తప్పకుండా మన ఆరోగ్యాన్ని పెంపొందించగలుగుతాము. ఓకే. అండ్ ఈ కృత్రిమ మేధస్సు ఏదైతే ఉందో వైద్య రంగంలో ఎక్కడ ఎక్కువగా ఉపయోగపడుతుంది మనకి? ఇది ముఖ్యంగా మనకి ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయడానికి, ఇన్ఫెక్షన్స్ రాబోతున్నప్పుడు మనకు తెలుసుకోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే పోస్ట్ పార్టమ్ హ్యామరేజ్ అంటాము. పోస్ట్ పార్టమ్ హ్యామరేజ్ అంటే ఏంటంటే డెలివరీ అయిన తర్వాత స్త్రీలలో జరిగే రక్తస్రావం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్త్రీలలో డెలివరీ అయిన తర్వాత ఈ యొక్క పోస్ట్ పార్టమ్ హ్యామరేజ్ అంటాము. అంటే పోస్ట్ డెలివరీ ఈ హ్యామరేజ్ చాలా జరుగుతూ ఉంటాయి. అంటే రక్తనాళాలు కొన్ని బ్లీడ్ అయ్యి వాళ్ళు కంటిన్యూస్గా బ్లీడింగ్ జరిగి అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కొంతమంది దట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ మెటర్నల్ మోర్టాలిటీ. అంటే స్త్రీలు చనిపోవటానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఈ మదర్హుడ్లో డెలివరీ అయిన తర్వాత చాలామంది చనిపోతూ ఉంటారు. ఇలాంటివి కూడా మనం ఎర్లీగా డయాగ్నైజ్ చేసుకోవచ్చు. అంటే ఆ స్త్రీలలో పోస్ట్ మార్టం హ్యామరేజ్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. మూడోది ఏంటంటే మనకి ఇది రిహాబిలిటేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే రోబోటిక్ సర్జరీసే కాకుండా రోబోట్స్ని మనం రిహాబిలిటేషన్ కూడా వాడగలుగుతున్నాం. అంటే పేషెంట్స్ కనుక పక్షవాతము, లేకపోతే కదలేని పరిస్థితిలో, లేకపోతే ఒక కోమా లాంటి కండిషన్లో ఉన్నప్పుడు రిహాబిలిటేషన్ కూడా మనం రోబోట్స్ని వాడుతున్నాము. అంటే ఆ పేషెంట్కి ఒక ఉపశమనం కలిగించడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదే కాకుండా కొన్ని సర్జరీస్ కూడా మనం చేయగలుగుతున్నాం. లైక్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా రోబోట్స్ ద్వారా చేయగలుగుతున్నాము. అంటే రోబోటిక్ సర్జరీస్ అంటాం అనమాట. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయిన్గా ఏంటంటే ఆల్గోరిథమ్స్తో వర్క్ చేస్తూ ఉంటుంది. దే ఆర్ డ్రివెన్ బై ఆల్గోరిథమ్స్. ఆల్గోరిథమ్స్ అంటే ఏంటంటే దే ఆర్ నథింగ్ బట్ ఒక సెట్ ఆఫ్ రూల్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆల్గోరిథమ్స్ అంటే ఏంటంటే దే ఆర్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ విచ్ హెల్ప్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆపరేషన్స్. అంటే ఒక సమస్యని పరిష్కారం చేయడానికి మనకి అది ఉపయోగపడుతుంది ఈ యొక్క ఆల్గోరిథమ్స్ అనేది. ఆల్గోరిథమ్స్తో చాలా రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే డివైడ్ అండ్ కాంకర్ ఆల్గోరిథమ్స్ అని ఉన్నాయి. ఒకటేంటంటే బ్రూట్ ఫోర్స్ ఆల్గోరిథమ్స్ అని ఉన్నాయి. ఒకటో డైనమిక్ ప్రోగ్రామింగ్ ఆల్గోరిథమ్స్ అని ఉన్నాయి. ఇట్లా రకరకాల ఆల్గోరిథమ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ మొత్తం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ఆల్గోరిథమ్సే మనకి ఈ యొక్క ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే. ముఖ్యంగా నేను చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్స్, తర్వాత ఈ యొక్క పోస్ట్ మార్టం హ్యామరేజ్, తర్వాత రిహాబిలిటేషన్ ఆఫ్ ది పేషెంట్స్, రోబోటిక్ సర్జరీస్, ఇవి కండక్ట్ చేయడానికి ఈ ఏఐ డ్రివెన్ ఆల్గోరిథమ్స్ ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఓకే.
ఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు వైద్య రంగం కోసం మనం మాట్లాడుకుంటున్నామండి. టాపిక్ అదే నడుస్తుంది ఇప్పుడు. సో మీకు ఈ టాపిక్ పైన ఎలాంటి క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్ గారు మీతో మాట్లాడతారు అండ్ మీ క్వశ్చన్స్ని నివృత్తి చేస్తారనమాట. అండ్ అలాగే డాక్టర్ గారు, ఈ కృత్రిమ మేధస్ ద్వారా రోగాలను కూడా మనం నయం చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా. ఇప్పుడు కృత్రిమ మేధస్సు ద్వారా నేను చెప్పినట్టుగా రోబోటిక్ సర్జరీస్ అవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే పేషెంట్ కూడా సైకలాజికల్గా కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మాకేమైనా సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా మాకు అటెండ్ అవుతున్నారు అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే ఇట్ బ్రింగ్స్ ఎ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఏ డ్రమాటిక్ చేంజ్. ఇందులో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో చాలా పెను మార్పులు తీసుకొస్తుంది అనమాట. ఎప్పుడైతే మీకు ఆ పేషెంట్కి నాకు పర్ఫెక్ట్గా సర్వీసెస్ అందుతున్నాయి అన్నప్పుడు ఆ పేషెంట్ సెంటర్డ్ సర్వీసెస్ ఎప్పుడైతే ఒక సిస్టమేటిక్గా జరుగుతుందో పేషెంట్కి సైకలాజికల్గా నేను ఈ సమస్య నుంచి బయటపడగలుగుతాను, ఈ ఆరోగ్య సమస్య నుంచి నేను మళ్ళీ నార్మల్ కాగలుగుతాను అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ నమ్మకం ఏర్పడుతుందో వాళ్ళలో ఏంటంటే ఆ డిసీజ్ని అటాక్ చేసే కెపాసిటీ కూడా వాళ్ళలో బాగా రైజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆ పేషెంట్ నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడాలి, ఇందులో నుంచి నేను నార్మల్ కావాలి అనే పట్టుదల ఉన్నప్పుడు ఆ పేషెంట్ నార్మల్ కావడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే కానీ కొంతమంది పేషెంట్స్ ఏంటంటే దే గివ్ అప్ అనమాట. అంటే ఇంకా నేను ఉండలేను, పోతేనే బెటరు, ఉన్న రోజులు బతికాను చాలు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎన్ని మందులు వాడినా, ఎన్ని రకాల కొత్త రీసెర్చ్ చేసిన వైద్యం మీరు చేసినా కూడా ఆ పేషెంట్ మీద దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు, మీకు పాజిటివ్ రిజల్ట్స్ కూడా రావు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే పేషెంట్కి ఒక హెల్త్ కేర్లో చాలా చాలా మార్పు తేవటం వలన పేషెంట్ ఎలా ఫీల్ అవుతాడంటే ప్రతి నిమిషం నా పక్కన ఎవరు ఉన్నారు, నాకు సర్వీసెస్ పర్ఫెక్ట్గా అందుతున్నాయి, సో నా హెల్త్ ప్రాబ్లం నుంచి నేను బయటపడతాను అనే ఒక సైకలాజికల్గా అతను ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే అంత రివల్యూషనరీ చేంజెస్ తీసుకొస్తుంది. అదే కాకుండా ఈ యొక్క అడ్మిషన్ రేట్స్, హాస్పిటల్ అడ్మిషన్ రేట్స్ కూడా మనం అనలైజ్ చేయగలుగుతాము. తర్వాత హెల్త్ రికార్డ్స్ మనం మెయింటైన్ చేయగలుగుతాము. అలాగే మెడికల్ డెసిషన్స్, మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అవి కూడా మనకి ఒక కృత్రిమ మేధస్సు మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పేషెంట్స్లో, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి ప్రెషర్ అల్సర్స్ అని వస్తూ ఉంటాయి. ఆ ప్రెషర్ అల్సర్స్ వల్ల వాళ్ళు చాలా కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతున్నారు, పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు అటు ఇటు కదలలేరు, ఆ డయాబెటీస్ వల్ల తొందరగా నయం కావు, వాటికి రోజు డ్రెస్సింగ్ చేయించుకోవాలి. ఈ ప్రెషర్ అల్సర్స్ కూడా వీళ్ళలో వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది కూడా కృత్రిమ మేధస్సు ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల పేషెంట్స్ కూడా మనం చాలా ఉపశాంతి కలిగించే విధానం మనం అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా ముఖ్యమైన ఉపయోగం మనకి. ఓకే. అండ్ అలాగే ఈ కృత్రిమ మేధస్సు ద్వారా ఆరోగ్య విషయంలో మనం ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? కృత్రిమ మేధస్సు ద్వారా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా చిన్న మార్పు మన శరీరంలో వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా మనం మెడికల్స్ని అప్రోచ్ కావాలి, మెడికల్ ప్రొఫెషనల్స్ని మనం అప్రోచ్ కావాలి. దీనివల్ల ఏమవుతుందంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక సమస్య వచ్చిన తర్వాత మనం చాలా డిలే చేసి చాలా రోజుల తర్వాత మనం ఒక మెడికల్ ప్రొఫెషనల్ దగ్గరికి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వలన చాలా కాంప్లికేషన్స్ ఏమవుతాయంటే ముదిరిపోతాయి అన్నమాట. డాక్టర్ చేసే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే కనుక ఎర్లీగా వెళ్ళి చాలా ఎర్లీ స్టేజ్లో, ముఖ్యంగా మీకు తెలుసు క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉంటే కనుక మనం ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. అదే స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్తే ఎంత పెద్ద వైద్యుడైనా, ఎంత ఎక్విప్మెంట్ ఉన్నా కూడా మనం చేసే చాలా తక్కువగా ఉంటుంది, మనం వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేము. ఎందుకంటే ఈ కాంప్లికేషన్స్ని మనం డీల్ చేయాలంటే చాలా చాలా కష్టమైపోతుంది. తర్వాత అతను కరెక్ట్గా మెడికేర్ కూడా మనం ఇవ్వలేకపోతాము. సో ఈ చిన్న చిన్న మార్పుల్లో కూడా పేషెంట్స్ వాళ్ళు తెలుసుకొని, అందుకని ఇప్పుడు చూడండి చాలా చోట్ల అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇదివరకు ఏంటంటే ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్లో చాలా మందికి అది వచ్చిన తర్వాత స్టేజ్ 3, స్టేజ్ 4లో కానీ తెలియట్లేదు. ఇప్పుడు ఏంటంటే చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు, మ్యామోగ్రామ్స్ రెగ్యులర్గా చేయించుకోవాలని, ఏదైనా చిన్న లంప్ ఫామ్ అయినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని. ఇలాంటి అవేర్నెస్ వల్ల చాలా మందిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు స్టాటిస్టిక్స్ బట్టి చూస్తే కూడా స్లోగా బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిపోతుంది, పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అది ట్రీటబుల్ కండిషన్కి వచ్చింది, మనం ట్రీట్ చేయగలుగుతాం. ఇప్పుడు మనకు తెలుసు రీసెంట్గా చాలా మంది ఈవెన్ సెలబ్రిటీస్లో కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది రికవర్ అయిన వాళ్ళు మనకు తెలుసు. ఇదంతా ఎందుకంటే ఎర్లీగా డిటెక్ట్ చేయటం వలన, ఎర్లీగా మనం తెలుసుకోవటం వలన మనం ట్రీట్మెంట్ వాళ్ళకి ఎక్స్టెండ్ చేయగలుగుతాము. ఆ విధంగా కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ప్రాబ్లమ్ని మనం తొందరగా ఐడెంటిఫై చేయడానికి, ప్రాపర్గా వాళ్ళకి మనం హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో మెయిన్గా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఒక డాక్టరు మనకి దూరంగా ఉన్నా కూడా ట్రీట్ చేయగలుగుతాడు.
డాక్టర్ మన దగ్గరే ఉండక్కర్లా, అదొక మెయిన్ అడ్వాంటేజ్. ముఖ్యంగా నేనేమనుకుంటానంటే ఇది వృద్ధులకు చాలా ఉపయోగం. ఓల్డ్ పీపుల్ని కదిలించడం చాలా పెద్ద పని. వాళ్ళకి హాస్పిటల్ దగ్గర దాకా తీసుకురావటము, మళ్ళీ తీసుకెళ్ళటము, టెస్ట్ చేయించడము, ఇదంతా పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో ఇది డిస్టెన్స్తో ద్వారా కూడా మన సర్వీస్ ఎప్పుడైతే మనం ఎక్స్టెండ్ చేస్తామో అది వృద్ధులకి చాలా ఉపయోగపడుతుంది. ఓల్డ్ పీపుల్ అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇది చాలా చాలా మార్పు తెచ్చే అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు వైద్య రంగం కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదండి. సో ఈ టాపిక్ పైన మీకు క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అలాగే డాక్టర్ గారు, ఈ కృత్రిమ మేధస్సును జీవితకాలం మానవుడు చూసుకోగలడంటే పెంచుకోగలంటారా? జీవితకాలం డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో నేను చెప్పినట్టుగా 4 చాలా ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఒకటి ఏంటంటే హెల్త్ కేర్. హెల్త్ కేర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనం ఒక పేషెంట్కి ఎక్స్టెండ్ చేసే ఒక సర్వీస్ ఏదైతే మనం ఇంప్రూవ్ చేస్తామో డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్, దాని ఒక ఎఫెక్ట్ అతని ఒక హెల్త్ కండిషన్లో డెఫినెట్గా ఉంటుంది. సైకలాజికల్ అనండి, లేకపోతే మెటాఫిజికల్ అనండి, ఫిజికల్ అనండి, ఏదైనా అనండి, దానివల్ల పేషెంట్లో చాలా 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 సైకలాజికల్గా నాకు వెంటనే ప్రాబ్లం రాగానే నాకు అటెండ్ అయ్యా డాక్టరు, నేను నార్మల్ అవుతాను. ఎప్పుడైతే మనం అనుకుంటాం, కానీ చాలా మందిలో తెలియదు ఏంటంటే డాక్టరు మనకు ప్రాబ్లమ్ రావడానికి ఎక్కువ గ్యాప్ ఉన్న కొద్దీ పేషెంటే సైకలాజికల్గా డౌన్ అయిపోతాడు. అదే నాకు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత డాక్టర్ గారు వచ్చేటప్పటికి 1 అవర్ పట్టింది, 1 అవర్లో నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వచ్చేసినాయేమో, నాకు ప్రాబ్లం పెరిగిపోతున్నాయేమో అనే ఫీలింగ్ వాళ్ళలో వచ్చి చాలా డిప్రెస్ అయిపోతారు. అది వాళ్ళ హెల్త్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఇమ్మీడియట్గా వాళ్ళకి హెల్త్ కేర్ అందుతుందో సైకలాజికల్గా నాకు ఈ ప్రాబ్లం రాగానే నేను అటెండ్ అయ్యారు అంటే హెల్త్ కేర్ అనేది చాలా చాలా మార్పు తీసుకొస్తుంది. రెండోది ఏంటంటే ఈ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ కూడా స్పీడప్ అవుతుంది. అంటే కొత్త కొత్త డ్రగ్స్ మార్కెట్లోకి వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే కొత్త కొత్త డ్రగ్స్ మార్కెట్లోకి వస్తాయో డెఫినెట్గా పేషెంట్కి చాలా చాలా కొత్త డ్రగ్స్ అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. అంటే ఈ మందు దొరుకుతోంది, ఈ మందు దొరకదు అనే పాయింట్ ఉండదు. అదే విధంగా కాకుండా ఈ కొత్త కొత్త హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడల్లా ఈ రీసెర్చ్ ద్వారా కొత్త డ్రగ్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇది. మూడోది ఏంటంటే డయాగ్నోసిస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్యురసీ ఉంటుంది, స్పీడ్ కూడా ఉంటుంది. కాబట్టి రోగ నిర్ధారణలో డాక్టర్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అది పేషెంట్స్ కూడా చాలా ఉపయోగం. నెక్స్ట్ ట్రీట్మెంట్ కూడా చాలా ఎక్యురేట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక సర్జన్ మామూలుగా చేయడానికి ఒక రోబోటిక్ సర్జరీకి చాలా తేడా ఉంటుంది. అంటే పర్ఫెక్షన్, ఎక్కడ ఇన్సిషన్ స్టార్ట్ చేయాలో ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ నుంచి అది స్టార్ట్ చేస్తుంది. అంతే కదా. అంటే హ్యూమన్ ఎర్రర్స్, మనుషులు చేసే తప్పుల్ని అది కరెక్ట్ చేస్తుంది. మనం మానవత దీంట్లో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము, కానీ మెషిన్స్ ఏంటంటే ఒక సిస్టంలో వెళ్ళిపోతూ ఉంటాయి అవి. సో వీటి వల్ల కూడా ఏంటంటే మనిషి యొక్క జీవితకాలం పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ముఖ్యంగా ఈ యొక్క బయోలాజికల్ ఇంజనీరింగ్ కూడా చాలా డెవలప్ అవుతుంది. అలాగే టిష్యూ ఇంజనీరింగ్ ఇది కూడా డెవలప్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్గాన్ రిపేర్, అంటే ఒక శరీరంలో ఒక భాగంలో కనుక ఏదైనా ఇబ్బందులు వస్తే దాన్ని రిపేర్ చేసుకోవడానికి కూడా మనకి అవకాశం వస్తుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా మనం అటాక్ చేయాలి, దానిలో వచ్చిన ప్రాబ్లమ్ని మనం ఎలా రెక్టిఫై చేయాలి, దాని యొక్క రెమిడియల్ మెజర్స్ ఏంటి, దాన్ని తీసుకోవాల్సిన మన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ తెలియటం వల్ల కూడా డెఫినెట్గా లైఫ్ స్పాన్ మీద దీని ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే. అండ్ అలాగే మనం చాలా విషయాలు వింటున్నాం, అంటే చాలా విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి ఫ్యూచర్లో అనేసి వింటున్నాం. ఈ కృత్రిమ మేధస్సు మానవుడి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? కృత్రిమ మేధస్సు మనిషి యొక్క జీవితంలో ఎట్లయితే నేను చెప్పాను జీవితకాలం పెరుగుతుందో లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మరి హెల్త్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఇప్పుడు చూడండి, ఒక మనిషి 90-95 ఏళ్ళు బతుకుతాడు, కానీ బతికినా కూడా యాక్టివ్గా ఉన్నాడా లేదా, లేకపోతే బెడ్ మీదే ఉన్నాడా, అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అతనికి వచ్చిన లైఫ్ని తను ఎంజాయ్ చేయగలిగినప్పుడే ఆ ఫ్రూట్స్ ఆఫ్ లైఫ్ షుడ్ ఎంజాయ్. అంతేగాని టోటల్గా బెడ్ కన్ఫైన్ అయిపోయి దీనివల్ల కూడా ఏంటంటే ఈ రోజుల్లో మోడర్న్ ఏజ్లో ఎవరికి అంత టైం కూడా ఉండదు అటెండ్ కావడానికి. దానివల్ల ఆ పేషెంట్ కూడా సైకలాజికల్గా నేను వీళ్ళందరికీ ఇబ్బంది చేస్తున్నానేమో, లెట్ మీ గెట్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ అనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొన్ని చోట్ల మనం చేసినా కూడా మనిషి దాన్ని ఏ విధంగా దాన్ని చేయగలుగుతాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏమవుతుందంటే కొత్త డ్రగ్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కొన్ని మందులకు మొనోపలి ఉండదు. ఇప్పుడు చూడండి, కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కొన్ని మందులకి అవి తప్ప ఇంకో కంపెనీ తయారు చేయదు. ఇప్పుడు ముఖ్యంగా పిల్లల్లో వాడే చాలా చాలా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అవి కొన్ని కంపెనీసే తయారు చేస్తాయి, కొన్ని ఫార్మా కంపెనీస్. ఆ ఫార్మా కంపెనీస్ నుంచి కనుక ఆ డ్రగ్ రిలీజ్ కాకపోతే అది మార్కెట్లో అది దొరకదన్నమాట. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ రీసెర్చ్లు ఎక్కువ జరగటం వలన ఫార్మాస్యూటికల్ రీసెర్చ్, కొత్త డ్రగ్స్ విల్ కమ్ ఇన్ టు ద మార్కెట్. నాట్ ఓన్లీ న్యూ డ్రగ్స్, ఈవెన్ ఫాస్టర్ రేట్లో వస్తాయి బయటికి.
అంటే ఇది వరకు మనకి ఒక 10 నెలల్లో 1 year రీసెర్చ్ చేసి వచ్చే డ్రగ్స్ మనకి చాలా షార్ట్ స్పాన్లో వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫార్మాలో రీసెర్చ్లు రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఫార్మా ఇండస్ట్రీలో ఒక R&D అని ఉంటుంది, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని ఉంటుంది. వాళ్ళు కొత్త కొత్త మాలిక్యూల్స్ తయారు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్కి, కొత్త కొత్త హెల్త్ ఇష్యూస్కి, కొత్త కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్కి వాళ్ళు కొత్త కొత్త మాలిక్యూల్స్ని తయారు చేస్తూ ఉంటారు. తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని మానవుల మీద ప్రయోగం చేయాలి, హ్యూమన్స్ మీద. దాని క్లినికల్ ట్రయల్స్ అంటారు. ఈ క్లినికల్ ట్రయల్స్ ఆప్టిమైజేషన్లో కూడా AI, ఈ కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా చాలా ప్రామినెంట్ అండ్ వైటల్ రోల్ ప్లే చేయబోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది కన్సెంట్ తీసుకొని బాగా హెల్తీగా ఉన్న ఇండివిజువల్స్ ఒక 35-40 years, 18 to 40 years, లేదా 25 to 40 years, 25 to 35 years ఆ మందు ప్రకారంగా కొంతమందిని క్లినికల్ ట్రయల్స్కి వాళ్ళ కన్సెంట్ తీసుకొని అనేక ఏరియాస్ నుంచి పికప్ చేసుకొని ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమవుతుందంటే కొన్ని రోబోట్స్ని తయారు చేస్తారు. అది మనిషిలాగానే వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ కానీ, వాళ్ళ యొక్క బాడీ మేకప్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క బాడీ యొక్క డిఫరెంట్ ఫంక్షన్స్ కానీ, మెటబాలిక్ యాక్టివిటీస్ కానీ అన్నీ ఒక మానవుడు మాదిరిగానే చేస్తాయి అన్నమాట. సో మనుషులు తీసుకురాకుండా ఇవి రోబోట్స్ మీద ఈ రీసెర్చ్ చేయొచ్చు. ఓకే. సో ఆ రోబోట్స్ కనుక ఆ పర్టికులర్ డ్రగ్ కనుక ఇంజెక్ట్ చేస్తే వాళ్ళలో ఏ మార్పు వస్తుంది, మనుషులు ఎలా అయితే మనం చూస్తామో అలాగే వీటిల్లో కూడా మనం మార్పు చూసే అవకాశం ఉంటుంది. మనుషుల మీద కాకుండా రోబోట్స్ మీద చేస్తే ఆ విధంగా కొత్త డ్రగ్స్ ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనుషుల మీద చేయటం వల్ల ఏమవుతుందంటే కొంతసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, రియాక్షన్స్ వస్తాయి. వాళ్ళు కొంతమందికి ఏంటంటే ఈ యొక్క రీసెర్చ్ క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళి చాలామంది కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి మళ్ళీ ఫార్మా కంపెనీస్ ఏం చేస్తారు, కొన్ని లక్షలు వాళ్ళు ఇన్సూరెన్స్ మీద ఖర్చు పెడతారు. వీళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళకి కొన్ని ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, మరి కాంపెన్సేషన్ పే చేస్తారు. అదే కనుక ఈ రోబోట్స్ వాడితే ఇదంతా మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ మనీ. దానివల్ల కొత్త కొత్త డ్రగ్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి మార్కెట్లోకి. ఇది ఎంతో ఉపయోగం అనమాట. ముఖ్యంగా నేను చెప్పినట్టుగా ఈ పెడియాట్రిక్ వింగ్, పిల్లల లైఫ్ సేవింగ్ డ్రగ్స్లో కానీ, లేకపోతే జెరియాట్రిక్ డ్రగ్స్, జెరియాట్రిక్స్ అంటే ఓల్డ్ పీపుల్లో, అది కూడా చాలా రివల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక మనం కనుక ఈ యొక్క హెల్త్ మార్కెట్లో, అంటే హెల్త్ కేర్ మార్కెట్లో కనుక చూస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో ఫ్రమ్ $15 billion to $100 billion. ఇంకొక 5 సంవత్సరాల్లో ఈ యొక్క హెల్త్ కేర్ ఇండస్ట్రీ మీద ఏదైతే వస్తుందో మనకి గ్రోత్, అది $15 billion నుంచి $100 billion వెళ్ళే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ ప్రెడిక్ట్ చేస్తున్నారు. అంటే ఎంత మార్పు తీసుకొస్తుందో మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ప్రిడిక్షన్ ఆఫ్ అవుట్కమ్స్, అంటే రాబోతున్న విపత్తుల్ని ముందే మనం తెలుసుకోవటం అనేది చాలా 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 పెద్ద ఆస్పెక్ట్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో ఈ ప్రిడిక్షన్ ఆఫ్ అవుట్కమ్స్ వలన చాలా చాలా మార్పు తీసుకురాబోతుంది అనమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇంటర్నేషనల్గా కూడా దీని యొక్క మార్కెట్లో కూడా చాలా మార్పు తీసుకొస్తుంది. ఓకే. అండ్ డాక్టర్, అదేవిధంగా ఈ కృత్రిమ మేధస్సును పెంపొందించడానికి వైద్య రంగం కృషి ఎంతవరకు ఉండాలి, వాళ్ళ అంటే పాత్ర ఎంతవరకు ఉండాలి అనేది? కృషి చాలా ఉంటుందమ్మా. ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కంప్యూటర్ని మనం ఏమంటాము, కమాండ్స్ ఇస్తున్నాం అంటాం. కమాండ్ ఎవరు ఇస్తారు? ఒక స్లేవ్కి ఇస్తారు. అది ఎంత ఇదైనా అది మన స్లేవే. కంప్యూటర్ అనేది ఏంటి, మనం ఇచ్చిన డాటాని అది ఇంటర్ప్రిట్ చేసి మనకి అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ఆ డాటాని ఫీడ్ చేయాల్సింది మనిషే. సో అలాగే మెడికల్ ప్రొఫెషనల్స్ని దాటి వెళ్ళలేదు. మెడికల్ ప్రొఫెషనల్స్ ఒక కంట్రోల్లోనే ఉంటూ దాన్ని మనం ప్రాపర్గా పేషెంట్స్కి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాము, ఇంకా ఏ విధంగా బెటర్గా మనం వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలుగుతాము అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఇది బియాండ్ ది మెడికల్ ప్రొఫెషనల్స్ వెళ్ళే అవకాశం లేదు. కానీ అట్ ది సేమ్ టైం దిస్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ద డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్. అంటే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక డాక్టర్కి, ఒక మెడికల్ ప్రొఫెషనల్కి ఒక క్లియర్గా ఒక నిర్ధారణ, నేను వెళ్తున్న కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాను, ఇంతకంటే బెటర్ ట్రీట్మెంట్ ఈ పేషెంట్కి ఇచ్చే అవకాశం ఉండదు అనేది మనం క్లియర్గా ఒక డాక్టర్కి తను వెళ్తున్నప్పుడు ఒక దారి క్లియర్గా కనపడుతుంది అనమాట. లేకపోతే డాక్టర్ కూడా ఎలా ఉంటుందంటే మైండ్లో, అరే ఇదేనా చేయొచ్చు, అదేనా చేయొచ్చు, ఈ సిస్టమ్ అయినా ఫాలో కావచ్చు, ఆ సిస్టమ్ ఫాలో కావచ్చు అన్నప్పుడు మనకి డాక్టర్ కూడా వెళ్తున్న విధానంలో ఏమో నేను ఇది ఫాలో కాకుండా నేను ఇంకో విధంగా చేస్తే బాగుంటుందేమో అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కొన్ని చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే, అందుకనే మోర్టాలిటీ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మోర్టాలిటీ డిస్కషన్ అంటే ఏంటంటే, ర్యాండమ్గా ఒక వారంలో కానీ ఒక 10 రోజుల్లో కానీ అనేక డిపార్ట్మెంట్స్లో పేషెంట్స్ చనిపోతూ ఉంటారు. ఐసీయూలో చనిపోతారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో, వాటిల్లో. అప్పుడు ఏం చేస్తారంటే ర్యాండమ్గా ఒక 4-5 పేషెంట్స్ కేస్ షీట్స్ తీసుకొచ్చి వీళ్ళు ఎందుకు చనిపోయారు, వీళ్ళ చనిపోవటం వల్ల ఏదైనా మనకు సంబంధించిన ఏమైనా
మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఆ పేషెంట్ యొక్క ప్రాబ్లమ్ని డయాగ్నైజ్ చేయడంలో మనం ఏమైనా తప్పులు చేశామా, లేకపోతే ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ మనం కనుక సరి అయిన టైంలో చేస్తే ఆ పేషెంట్ ఏమైనా రికవర్ అయ్యేవాడా, మనం ఏమైనా వాడిన డ్రగ్ రెజిమెంట్స్ అంటే యాంటీబయాటిక్స్ కానీ ఇవి కానీ మనం ప్రాపర్గా వాడలేదా, ఇంతకంటే బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ఏమో ఆ పేషెంట్ బతికేవాడా అని దాన్ని అనలైజ్ చేస్తారు. అంటే హాస్పిటల్ వాళ్ళే, అది బయట వాళ్ళని అలౌ చేయరు. వాళ్ళు మళ్ళీ స్టాండర్డ్స్ పెంచుకోవడానికి ఒక్కొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు అనలైజ్ చేసుకుంటూ వస్తారు. ఒకసారి రీసెంట్గా నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చూశాను. ఒక పేషెంట్కి యూరినరీ ప్రాబ్లంతో ఒక లేడీ పేషెంట్ 4 days నుంచి నాకు యూరిన్ రావట్లేదు అని వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఆ యూరాలజిస్ట్ ఏం చేశాడంటే వెంటనే యూరినరీ బ్యాగ్ పెట్టేశారు, క్యాథెటర్ వేసి యూరినరీ బ్యాగ్ పెట్టారు. పెట్టగానే అమ్మాయికి ఒక 3-4 bags యూరిన్ వచ్చేసింది. రాగానే వితిన్ 5 minutes కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయింది ఆవిడ. అప్పుడు దాని మీద మోర్టాలిటీ డిస్కషన్ జరిగింది. అంటే ఇక్కడ లోపం జరిగింది, ఇలా జరగడానికి కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి, మనం కరెక్ట్గానే వెళ్ళాము, ఆవిడకి యూరిన్ రాలేదన్నారు, యూరిన్ మనం ఇచ్చేసాము, రిలీఫ్ రాకపోగా మనం చనిపోయింది. అప్పుడు కనుక్కున్నది ఏంటంటే ఒక మానవ శరీరం ఎలా పనిచేస్తుందంటే బ్రెయిన్, అది బ్లడ్ వెళ్ళిపోయిందా యూరిన్ వెళ్ళిపోయిందా అది ఆలోచించదు. ఒక్కసారి అంత వాల్యూమ్ వెళ్ళిపోయేటప్పటికి శరీరం ఒక షాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. హైపో వాల్యూమిక్ షాక్ అంటారు. అంటే వాల్యూమ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, బాడీలోంచి ఉన్నది ఒక వాల్యూమ్ వెళ్ళిపోతుందో వెంటనే షాక్ గురవుతుంది మానవ శరీరం. అందుకని అప్పటి నుంచి ఏం చేసామంటే ఒకేసారి ఇన్ని బ్యాగ్స్ తీయకుండా ఇంటర్వెల్స్లో ఒక బ్యాగ్, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో బ్యాగ్ అలా. తర్వాత రెండోది ఏంటంటే ఒక కార్డియాలజిస్ట్ ఒక ఇవాల్యుయేషన్ కూడా చాలా అవసరం అని చెప్పి మేము కనుక్కున్నాం అనమాట. ఒక కార్డియాలజిస్ట్ కూడా, ఎందుకంటే ఆ పేషెంట్ మోర్ దాన్ 65 years ఓల్డ్ ఏజ్. సో ఏమైనా అండర్లయింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కోమార్బిడిటీస్ ఉండొచ్చు, ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లంతో పాటు మిగిలిన హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇవన్నీ తెలుసుకోవడానికి మేమేం చేసామంటే కార్డియాలజిస్ట్ ఒక ఇవాల్యుయేషన్ కూడా ఉండాలి, ఎందుకంటే కార్డియాక్ అరెస్ట్ కాకుండా చూసుకోవడానికి. సో ఇవన్నీ ఏంటి, తీసుకోవాల్సిన కొన్ని ప్రివెంటివ్ మెజర్స్. ఒక ప్రాబ్లం నుంచి మనం అనేక ప్రాబ్లమ్స్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, దాన్ని మోర్టాలిటీ డిస్కషన్ అంటారు. అది విత్ ఇన్ ద హాస్పిటల్ లెవెల్లో, కార్పొరేట్ లెవెల్లో జరుగుతుంది అనమాట. అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ డాక్టర్స్ విల్ అటెండ్ దట్ మోర్టాలిటీ డిస్కషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అందరూ వాళ్ళని క్వశ్చన్ వేస్తారు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని క్వశ్చన్ వేస్తారు, సార్ మీరు ఈ జాగ్రత్త తీసుకోలేదు, ఈ ప్రాబ్లం మీకు ఎందుకు వచ్చిందంటే మీరు ఈ టెస్ట్ చేయించలేదు, లేకపోతే మీరు ఈ యాంటీబయాటిక్ వాడకుండా ఇంకో యాంటీబయాటిక్ వాడారు, ఈ టెస్ట్ చేస్తే కనుక ఆ పేషెంట్ బతికేవాడు అని. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి రియల్గా ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేది వాళ్ళకు ఇంటర్నల్గా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఈ మెడికల్ డాటా అంతా మనం ప్రాసెసింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల మనం కెన్ ఇంప్రూవ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ హెల్త్ కేర్. ఈ క్రిటికల్ కేర్ కానీ హెల్త్ కేర్ కానీ మనం ఇవాల్యుయేట్ చేసుకోవటం వలన బెటర్ ఫెసిలిటీస్ మనం పేషెంట్స్కి ప్రొవైడ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా 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 డ్రమాటిక్గా చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మెడికల్ రికార్డ్ ఇవాల్యుయేషన్ మనకి ఎట్లా అయితే ఉంటుందో అప్పుడు డాక్టర్స్ కూడా ఓకే ఈ విషయంలో లాస్ట్ టైం మీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం ఇలా కాకుండా ఈ విధంగా మనం వెళ్ళాలి, ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్స్లో ఉండవు. ఇదేంటంటే పేషెంట్ మనం డీల్ చేస్తున్నప్పుడే మనకి అనేక విధాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఎలా చేయాలి, ఈ సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఈ డాటా అంతా మనం ఒక చోట పూలప్ చేయటం వలన ఈ ఏఐ ద్వారా, ఈ కృత్రిమ మేధస్సు ద్వారా మనం చాలా 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 హెల్త్ ఇష్యూస్లో చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఈ కృత్రిమ మేధస్సు ద్వారా వైద్య రంగంలో ఎలాంటి రీసెర్చెస్ జరుగుతున్నాయి డాక్టర్ గారు? చాలా రీసెర్చెస్ జరుగుతున్నాయమ్మా. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఈ యొక్క నేను చెప్పినట్టుగా హెల్త్ కేర్, అట్లాగే మెడికల్ లాజిస్టిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే మెడికల్ ట్రాన్స్పోర్టేషన్, వీటిలో కూడా చాలా మార్పు జరుగుతుంది. అదే కాకుండా ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఆప్షన్స్ కూడా మనకి ఏఐ ఇస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మనకు కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చాలా మనకి పెను మార్పు జరగబోతుంది. అంటే పేషెంట్కి ఏ విధంగా ఆరోగ్యం పరిపూర్ణంగా అందాలి, ఏ విధంగా టోటల్గా అతని సాటిస్ఫైడ్ లెవెల్స్కి ఏ విధంగా హెల్త్ కేర్ వెళ్ళాలనే దాని మీద ఏఐ చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే అతను ఏ ఆప్షన్స్, ఇప్పుడు డాక్టర్లకే కాదు ట్రీట్మెంట్ ఇవ్వడానికి రకరకాల మెథడ్స్, ఒక పేషెంట్కి కూడా ఏ విధంగా తను ఈ ఇబ్బందులు ఎలా ఫేస్ చేయాలి అనేక ఆప్షన్స్ మనకి ఈ విధంగా ఏఐ ద్వారా మనకి వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ రికార్డ్స్ అనేది మెడికల్ రికార్డ్స్ కానీ హెల్త్ రికార్డ్స్ కానీ లేకపోతే ఈ డాటా ప్రాసెసింగ్లో కానీ ఇవన్నీ కనుక పర్ఫెక్ట్గా జరిగితే ఈ డాటా కలెక్టింగ్, ఇంటర్ప్రిటేషన్, ఎనాలిసిస్ అండ్ ఫైనల్ కంక్లూజన్ ఇవన్నీ ఎప్పుడైతే ఒక పర్ఫెక్ట్ సైకిల్లో జరుగుతుంటాయో అది పేషెంట్కి చాలా క్రిటికల్ కేర్లో కానీ హెల్త్ కేర్లో కానీ చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఈ జబ్బును రాకుండా ఆపే మందులు కావచ్చు, లేకపోతే జబ్బు తగ్గించేందుకు వాడే మెడిసిన్స్ కావచ్చు, వీటిలో ఈ విషయంలో ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది?
ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టే ఫార్మా ఇండస్ట్రీలో చాలా మార్పు తెస్తుంది. కొత్త డ్రగ్స్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అవుతాయో కొత్త మాలిక్యూల్స్ తయారు చేసే అవకాశం ఉంది. ఫార్మాస్యూటికల్ రీసెర్చ్లో కూడా ఇది చాలా దోహదపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనివల్ల ఎప్పుడైతే మార్కెట్లో కనుక కొత్త కొత్త డ్రగ్స్ చాలా ఫాస్ట్ మేనర్లో ఎప్పుడైతే వస్తుందో దానివలన కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, మొబైల్స్ వచ్చిన కొత్తల్లో ఒక్కొక్క మొబైల్ 20,000 30,000 అమ్మారు. ఎప్పుడైతే చాలా కంపెనీస్ తయారు చేయడం మొదలుపెట్టినాయో కాస్ట్ పడిపోతుంది. ఎందుకంటే అది మార్కెట్లో దట్ ప్రొడక్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో అలాగే ఎప్పుడైతే మొనోపలి ఒక కంపెనీ నేనే తయారు చేస్తాను, నేను తప్ప ఎవరు చేయలేదు అన్నప్పుడు కాస్ట్ మీద వాళ్ళ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళే నిర్ధారణ చేస్తారు ఈ మందు కాస్ట్ ఇంత. అది పేషెంట్స్కి ఏంటంటే ఒక్కోసారి బియాండ్ ద రీచ్ ఉంటుంది. ఎక్కువ కాస్ట్ కావటం వలన వాళ్ళ మందులు ఉపయోగించుకోలేకపోతారు. అదే కనుక అందరికీ కనుక అవైలబుల్గా ఉంటే మనం చాలా విధాలుగా పేషెంట్కి అది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఫాస్ట్ మేనర్లో ఈ యొక్క మాలిక్యూల్స్ కానీ ఈ ఫార్మా డ్రగ్స్ కానీ కొత్త డ్రగ్స్ కానీ త్రూ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ద్వారా వచ్చినప్పుడు అది సొసైటీకి కానీ కమ్యూనిటీకి కానీ చాలా చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది అనమాట హెల్త్ కేర్ ఇండస్ట్రీలో. ఓకే. అండ్ అదేవిధంగా ఈ పేషెంట్ డేటా మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్ చేసి పేషెంట్ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పే విషయంలో ఏఐ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఏఐ పాత్ర చాలా ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మెడికల్ రికార్డ్స్ ఇది ఇప్పుడు చూడండి, చాలామంది ఏమంటారంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ లెవెల్స్ తక్కువ ఉన్న పేషెంట్స్ కానీ లేకపోతే కొంచెం అవేర్నెస్ తక్కువ ఉన్న కమ్యూనిటీస్లో కానీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలియదు, వాళ్ళు పాత రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉండవు, వాళ్ళు ఏదడినా వాళ్ళు చెప్పలేకపోతారు. దీనివల్ల ఏంటంటే డాక్టర్కి ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేసి అతనికి ఈ ప్రాబ్లం మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అని డాక్టర్ నిర్ధారణ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా టైం కూడా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే పాత డేటా వాళ్ళు పెట్టుకోరు, పాత రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉండవు. మళ్ళీ అవన్నీ రిపీట్ చేసి మనం ఒక డయాగ్నోసిస్కి అరైవ్ కావాలంటే ఒక కంక్లూజన్ లెవెల్కి రావాలంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేయకపోయినా కూడా త్రూ ఏఐ వాళ్ళకు ఒక కోడ్ నెంబర్ కానీ వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ కానీ ఇస్తే కనుక కంట్రీలో కానీ ఎక్కడున్నా సరే ఆ పేషెంట్ ఒక ఇది కొట్టగానే మన ఆధార్ కార్డు లాగా మొత్తం డేటా అంతా డాక్టర్ దగ్గరికి వచ్చేస్తుంది. అంతకుముందు ఈసీజీ తీసుకున్నప్పుడు అది ఎలా ఉంది, అతను లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే ఎలా ఉంది, లిపిడ్ ప్రొఫైల్ చేస్తే ఎలా ఉంది, బయోకెమికల్ టెస్ట్ ఎలా ఉన్నాయి, వాడికి ఎక్స్రేలు తీస్తే ఎలా ఉన్నాయి, పాత హిస్టరీ అంతా, వాడు ఏమైనా సర్జరీస్ చేయించుకున్నాడా, చేయించుకోలేదా, చేయించుకుంటే అప్పుడు ఎలా ఉంది, ఆ చేయించేటప్పుడు ప్రోగ్నోసిస్ ఎలా ఉంది, అతను ఒక హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, ఏదైనా ఇష్యూస్ వచ్చాయా సర్జరీ తర్వాత, ఏమైనా ఈవెంట్స్ జరిగినాయా, వీటన్నిటి మీద కూడా కూలంకషంగా చాలా సిస్టమేటిక్గా ఒక డాక్టర్కి ఒక మెడికల్ ప్రొఫెషనల్కి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఈ మెడికల్ రికార్డ్స్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటాయో ఇవి డెఫినెట్గా డాక్టర్కి ఒక ట్రీట్మెంట్ ఇవ్వటంలో చాలా 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 ఉపయోగపడుతుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే రికార్డ్స్ ఉంటాయో ఈ పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు కూడా చాలా సమయం మనకి వేస్ట్ కాకుండా సమయాన్ని మనం ప్రాపర్గా వాడుకునేటట్టుగా కూడా మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే లేకపోతే చాలా టైం ఏమవుతుందంటే ఈ బేసిక్ టెస్ట్లకే చాలా టైం పోతుంది. ఇప్పుడు కొన్ని చూడండి ఆల్రెడీ టెస్ట్లు ఉంటే మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు, కొన్ని రీసెంట్గా చేయించుకొని ఉంటారు కానీ వాళ్ళ దగ్గర రికార్డు ఉండదు. ఈ హెల్త్ రికార్డ్స్ కానీ ఈ మెడికల్ రికార్డ్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే కనుక డాక్టర్కి డయాగ్నోసిస్కి మనం నేరో డౌన్ కావడానికి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆల్ రైట్. అండ్ అలాగే డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ అంటే ఏంటి డాక్టర్? అంటే లైక్ సిటీ ఎక్స్రే కానీ అల్ట్రాసౌండ్ సిటీ స్కానింగ్ కానీ ఇలాంటి రిపోర్ట్ని స్టడీ చేయడంలో ఈ కృత్రిమ మేధస్సు ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా చాలా ఉపయోగపడుతుంది అమ్మా, చాలా మంచి క్వశ్చన్ వేసావు. ముఖ్యంగా ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా డయాగ్నోసిస్లో చాలా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎక్స్రేలో ఒక ఇమేజెస్ స్టడీ చేయటమే కాదు, ఎక్యురేట్గా పర్ఫెక్ట్గా విత్ ఇమాక్యులేట్ పర్ఫెక్షన్ కరెక్ట్గా మనం స్టడీ చేయడానికి చాలా 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 దోహదపడుతుంది. అలాగే మీరు అన్నట్టు సిటీ స్కాన్, దాని కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అంటాము. సిటీ స్కాన్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఇవాల్యుయేట్ చేయడానికి, అంటే ఒక హ్యూమన్ ఎర్రర్ ఎక్కడైతే ఉండే అవకాశం ఉందో ఆ హ్యూమన్ ఎర్రర్ లేకుండా కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. మీరు అన్నట్టు ఎంఆర్ఐ కూడా అడిగారు, అది మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్. మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్లో కూడా అయస్కాంత తరంగాలు ఏదైతే ఫామ్ అవుతాయో ఆ ఫామ్ అయ్యే ఇమేజెస్ని కూడా కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉపయోగపడుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్ను ఒక వెనక భాగం, దాన్ని రేర్ పార్ట్ ఆఫ్ ది ఐ అంటారు. ఒక ఆప్థాల్మాలజిస్ట్కి ఈ రేర్ పార్ట్ ఆఫ్ ది ఐ కనపడదు, వాళ్ళు ఇమాజిన్ చేసుకోవాల్సిందే. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యూ క్యాన్ లుక్, అండ్ ఆప్థాల్మాలజిస్ట్ క్యాన్ సీ ద రేర్ పార్ట్ ఆఫ్ ది ఐ. కన్ను ఒక వెనక భాగాన్ని కూడా చూసే అవకాశం ఉంటుంది. చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఎక్కడైతే, అది సామెత ఉంది కదా,
రవిగాంచనిచో కవిగాంచునని. అంటే సూర్యకిరణాలు ఎక్కడైతే ప్రవేశించలేవో మనిషి తన ఊహాశక్తితో వెళ్ళగలుగుతాడు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మనుషులు వెళ్ళలేని ఏరియాస్ కూడా మన మానవ శరీరంలో ఏఐ మన అక్కడ తీసుకెళ్తుంది. సో ఈ రేర్ పార్ట్ దయ చూడటం వలన ఆప్థాల్మాలజిస్ట్ కూడా ఒక డయాగ్నైజ్ చేయడానికి కానీ, ఒక కంట్లో ఉండే కొన్ని సమస్యల్ని పరిష్కారం వెతకటంలో కానీ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ అలాగే ఈ జబ్బును రాకుండా ఆపేందుకు లేదా లైక్ ఇప్పుడు ఉంటాయి కదా ఫార్మా రంగంలో లైక్ మనం చాలా రీసెర్చ్ జరుగుతాయి, ఆ విషయంలో ఏ పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటే ఫ్యూచర్లో? చాలా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది, ఆ అమ్మాయికి ఏంటంటే కంటిన్యూస్ అబార్షన్ జరుగుతుంది, రీజన్ అంటూ తెలుసుకోలేదు. దాన్ని ఏమంటామంటే మేము మెడికల్గా అన్నోన్ ఎటియాలజీ అంటాం. అంటే క్లియర్గా మనకి ఒక రీజన్ అంటూ ఒక కాజ్ అంటూ మనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళల్లో ఏమైనా ఎనమలీస్ ఉన్నాయా, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఏమైనా వాళ్ళ బ్లడ్లో ఏమైనా ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయా, క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉన్నాయా, అసలు ఏమిటి కాంప్లికేషన్స్ ఉన్నాయి అనేది చాలా సెల్యులార్ లెవెల్లో మనం వెళ్ళొచ్చు. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో కూడా చైల్డ్లో కూడా ఏమైనా ప్రాబ్లం రాబోతుంటే కూడా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, ఏమైనా వాళ్ళల్లో కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే పుట్టుకతోనే కొంతమందికి హార్ట్లో హోల్స్ ఉంటాయి, దాన్ని టెట్రాలజీ ఆఫ్ టాలెట్ అంటాము, టీఓటీ. టెట్రాలజీ ఆఫ్ టాలెట్లో కూడా మనం తెలుసుకోవచ్చు. ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక మనం సజెస్ట్ చేస్తాం అనమాట, అమ్మ ఆ చైల్డ్ మీకు హెల్తీగా ఉండరు, మీరు క్యాన్ గో ఫర్ ఎంటీపీ అని మనం చెప్పొచ్చు అనమాట. లేకపోతే వాళ్ళకి ఎంటైర్ లైఫ్ అంతా ఆ చైల్డ్తో వాళ్ళు ఇబ్బందులు పడతారు. సో ఇలాంటివి కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి అనమాట మనకి. క్రోమోజోమల్ ఎబరేషన్స్ కానీ, క్రోమోజోమల్ డిఫెక్ట్స్ కానీ, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ మనం ముందే ఇవాల్యుయేట్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఇది. అట్లాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టుగా ఈ యొక్క మెషిన్ లెర్నింగ్ కాకుండా ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ అని కొత్తగా స్టార్ట్ అవుతుంది. అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఒకటి ఉంది మీకు సాఫ్ట్వేర్లో, అట్లాగే ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ అని ఒకటి వస్తుంది. అదేంటంటే ఈ యొక్క హెల్త్ అప్లికేషన్స్కి మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ అనేది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అంటే కృత్రిమ మేధస్సు ద్వారా మెషిన్ లెర్నింగే కాకుండా, డీప్ లెర్నింగే కాకుండా, ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ అండ్ క్లినికల్ అప్రోచ్ అండ్ క్లినికల్ అప్లికేషన్స్ చేయటం వల్ల కూడా చాలా 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 మన హెల్త్ కేర్ ఇండస్ట్రీకి చాలా దగ్గరగా వెళ్ళచ్చు. పేషెంట్స్కి చాలా చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్స్, అదే కాకుండా ట్రీట్మెంట్ లెవెల్స్ కూడా మనం బాగా ఇంప్రూవ్ చేయొచ్చు, బాగా మనం ఒక ఇంపీటస్ క్రియేట్ చేయొచ్చు మనం. ఓకే. అండ్ డాక్టర్, అదేవిధంగా ఒక పేషెంట్కి ఉన్న డిసీజెస్ని డయాగ్నోస్ చేయడంలో ఏ పాత్ర ఎలా ఉపయోగపడిపోతుంది? డిసీజ్ డయాగ్నోసిస్లో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్స్లో ఏంటంటే చాలా రకాలు ఉంటాయి. కొన్ని చూడండమ్మా, హిస్టోపాథలాజికల్ ఎగ్జామ్ అంటాం. ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ వస్తే మేము ఏం చేస్తామంటే ఏదైనా డాక్టర్ కనుక అనుమానం ఉంటే వాళ్ళు బయాప్సీ చేస్తారు. బయాప్సీ అంటే ఒక చిన్న పార్ట్ అందులోంచి తీసి, ఇప్పుడు ఉదాహరణకి ప్రాస్టేట్ గ్లాండ్ ఉంది, ప్రాస్టేట్ గ్లాండ్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బయాప్సీ చేస్తారు, బయాప్సీ ఆఫ్ ప్రాస్టేట్ గ్లాండ్ చేస్తారు. ఆ పీస్ని కనుక వాళ్ళు హిస్టోపాథలాజికల్ ఎగ్జామ్ హెచ్పిఈ అంటాం, అది కనుక చేస్తే సెల్యులార్ లెవెల్లో ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అనేది నిర్ధారణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే ఈ డాటా అంతా ఒక చోట కలెక్ట్ చేయటం వలన అనేక పేషెంట్స్లో, అనేక ఏరియాస్లో, అనేక కమ్యూనిటీస్లో, అనేక రేసెస్లో, అనేక జెండర్స్లో అన్నీ మనం కనుక క్రోడీకరిస్తే ఆ డాటా మనకి ట్రీట్మెంట్లో కానీ, డయాగ్నోసిస్లో కానీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఎయిల్మెంట్లో కూడా మనకు చాలా చాలా అది దోహదపడుతుంది. ఓకే. అండ్ డాక్టర్ గారు, ఫైనల్గా వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ఈ కృత్రిమ మేధస్సు మీద మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ డాక్టర్? చాలా మంచి క్వశ్చన్ వేసావమ్మా లాస్ట్లో. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇందులో మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పటిదాకా నేను అన్ని ఉపయోగాలు చెప్పాను, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఉండవు, హ్యూమన్ ఇమోషన్స్ ఉండవు, అట్లాగే హ్యూమన్ కాంటాక్ట్స్ ఉండవు. అదే కాకుండా సోషల్ మ్యానిపులేషన్స్ చేయొచ్చు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో లేనిది కూడా ఉన్నట్టుగా, ఉన్నది కూడా లేనట్టుగా ఇది చూపించడం వలన చాలా సోషల్ మ్యానిపులేషన్స్ జరగచ్చు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం డ్రోన్స్ ద్వారా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా కేసు ఉంది, మనం అక్కడికి లాక్డౌన్లో మనం వెళ్ళలేనప్పుడు మన మెషిన్స్ ద్వారా, డ్రోన్స్ ద్వారా కొన్ని హజార్డస్ సిచ్యువేషన్స్ అంటే చాలా భయంకరమైన వాతావరణం ఉన్నప్పుడు మనుషులు వెళ్లకుండా ఈ డ్రోన్స్ ద్వారా మనం అక్కడికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్, ఆ డాటా అంతా మనం కలెక్ట్ చేయొచ్చు. అంత ఉపయోగం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. అదేవిధంగా అందులో కూడా మనం కొన్ని లీతల్ వెపన్స్ కూడా తయారు చేయొచ్చు. కొన్ని భయంకరమైన మానవాళికి కూడా ఇబ్బంది కలిగించే, మానవాళి యొక్క మనుగడకే ఒక ప్రశ్నార్థకం అయ్యే కొన్ని వెపన్స్ మనం తయారు చేయొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. సో అక్కడ ఉన్న డ్రోన్స్ ద్వారా
మనం వెళ్ళలేని కొన్ని సిచ్యువేషన్స్లో కూడా హజార్డస్ ఎన్వైరన్మెంట్లో కూడా మనం హెల్ప్ చేయగలుగుతాము. అదేవిధంగా మానవాళికి కూడా ఇబ్బంది కలిగే పొజిషన్లో మనం తీసుకురావచ్చు. అందుకనే మనిషి అనే మనస్సుని, ఆ మేధస్సుని మనం డెవలప్మెంట్కి వాడుకుంటూ, ఇప్పుడు చూడండి రష్యా, యుక్రెయిన్ ఇవన్నీ కొట్టుకుంటున్నాయి. అదే మనీ మనం కనుక ఒక క్యాన్సర్ కనుక్కోవటానికో, లేకపోతే పిల్లల్లో వచ్చే అనేక రోగాలు కనుక్కోవటానికి ఆ డబ్బులు కనుక మనం వెచ్చిస్తే రోజు కొన్ని కోట్ల డాలర్లు దాని మీద ఖర్చు పెడుతున్నారు. ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. అవన్నీ మనం అట్లా కాకుండా మానవాళి యొక్క అభివృద్ధికి, మానవాళి యొక్క ప్రోగ్రెస్కి కనుక మనం వాడితే డెఫినెట్గా ప్రపంచం, మానవాళి అందరూ హ్యాపీగా ఉంటారనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. దీని మీద ఎన్నో సందేహాలు, ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ క్లియర్ అయ్యే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. చాలా డీటెయిల్గా, చాలా క్లుప్తంగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ ఆరోగ్య మిత్ర. నమస్తే.